హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా? ఈరోజు మనం కొత్తిమీర బేబీ కార్న్ వెజిటబుల్ పలావ్ చేస్తున్నాము. ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిర్చి, క్యాష్యూ నట్, జీడిపప్పు. ఇవి 4 పదార్థాలు నేతిలో వేపుకోవాలి. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పుతో పాటు పచ్చిమిర్చి వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. గుప్పెడు పుదీనా, మొత్తం ఈ 4 నేతిలో వేపుకొని పేస్ట్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత చల్లార్చి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుందాం. జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ మీ ఇష్టము. ఇక్కడ నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మీల్ మేకర్ నానబెట్టి పెట్టాను వాటర్లో. నానితే త్వరగా ఉడుకుతాయి. క్యారెట్, ఆలు, బేబీ కార్న్, బీన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఏదైతే పులావ్ చేయాలనుకున్నామో ఆ కడాయి పెట్టేసి హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, నెయ్యి వేసుకొని బాగా 1.5 గరిటె నెయ్యి వేసాను. ఇలాచీ, ఇంకా బిరంజీ ఆకుతో సహా అన్నీ హోల్ గరం మసాలా, సోంపు కూడా కొంచెం వేసాను. చూస్తున్నారా? ఇవి కొంచెం వేగుతూ ఉండగానే ఆనియన్స్ కూడా వేసేస్తాను. పెద్ద ఉల్లిపాయలు అన్నమాట, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని వేపుకోవాలి. అన్నీ సమంగా ఈవెన్గా దూరగా వేపుకోవాలి. రైస్ ఎక్కువసేపు నానబెట్టకూడదు. మనం పులావ్ వండే ముందు ఒక 5 మినిట్స్ నానితే చాలు, లేకపోతే మెతుకు విరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వెజిటబుల్స్ వేస్తున్నాను. ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను, 2 ఆలు తీసుకున్నాను. మీ ఇష్టం, వెజిటబుల్స్ ఏముంటే వేసుకోండి. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు, బఠానీ. ఇది బేబీ కార్న్, ఇంకా కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అన్నీ సమంగా వేపుకుంటూ ఉండాలన్నమాట. మీల్ మేకర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, జీడిపప్పు మిశ్రమం ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ సమంగా బాగా కలుపుకోవాలి. నాలుగు వైపులా తిప్పుతూ బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 స్పూన్స్ పెరుగు కూడా వేసాను. తగినంత ఉప్పు, సాల్ట్ మీ ఇష్టం చూసుకొని వేసుకోండి. తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి
కాసేపు మూత పెట్టి ఆ క్యారెట్ అవి మగ్గనివ్వాలి. సన్నగానే తరిగాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఆల్రెడీ కొత్తిమీర అవన్నీ మగ్గినవే కదా, ఆవిరికే ఉడికిపోతాయి. కాసేపు మూత పెట్టుంచి ఇంకోసారి చెక్ చేసుకుందాం. మళ్ళా మనం వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ తెరిలినప్పుడు అవి కూడా అప్పుడు ఉడికిపోతాయి. ఇప్పుడు వాటర్ వేస్తాం. రైస్కి 1కి 2 వాటర్ వేసుకుంటాం అన్నమాట. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ వేయాలి. కానీ నేను 5.5 వేసాను. ఎందుకంటే ఆనియన్ కొత్తిమీరలో కూడా తడి ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం తగ్గించేసుకోవాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా ఇంకొంచెం సాల్ట్ చూసుకుని ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కారం తక్కువ ఉన్నా ఒక పచ్చిమిర్చి వేసేస్తే బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ తీసుకొని ఈ తెరలే వాటర్లో వేసేసేయాలి. మూత పెట్టుంచి పైన ఒక గిన్నెలో వాటర్ పోసించాలన్నమాట. అందుకే నేను గ్లాస్ లిడ్ పెట్టకుండా స్టీల్దే పెట్టాను. దీని మీద వాటర్ పెట్టాలి, సిమ్లోనే ఉడకనివ్వాలి. కాసేపు మూత పెట్టించితే మామూలుగా మనం రైస్ అయినట్టుగానే అయిపోతుంది. చూసారా, మూత తీసి చూస్తే అన్నం ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు స్టవ్ కట్టేసేయాలి. కాసేపు అలా మగ్గనిస్తే ఆ ఆవిరంతా ఇమురుకుంటుందన్నమాట, పొడి పొడిగా తయారవుతుంది. ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. కొత్తిమీర బేబీ కార్న్ పులావ్ రెడీ. చూడండి, దానికోసం నేను రైతా చేసుకున్నాను. కావాలంటే ఏవైనా మీరు గ్రేవీస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. దీనికి గుత్తి వంకాయ కూడా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా, కొత్తిమీర బేబీ కార్న్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.